హన్మకొండ ఎక్సైజ్ కాలనీ రైతు బజార్ ఈవో అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతు బజార్ ప్రధాన గేటును మూసివేశారు. దీంతో అమ్మకందారులు ఆందోళనకు దిగారు. గేటు మూసివేయడం వల్ల కస్టమర్లకు కూరగాయల బస్తాలు తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గేటు మూసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అడిషనల్ కలెక్టర్కు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అమ్మకందారులు. సంవత్సరాల నుంచి అమ్ముతానా కాళ్ళు మంచిగా లేవు కాబట్టి పెట్టిన నాకు ఇక్కడ అడ్డ వచ్చింది. ఇలా కూర్చుని నాకు ఇప్పుడు ఈ గేటు తాళం వేస్తే నేను ఎట్లా అమ్ముకోవాలి, ఎట్లా అట్టకెళ్ళి నడవాలంటే నాకు చాలా కాలు లేదు. మరి మాకు కుంటల పరిస్థితి మేము ఎట్లా అమ్ముకొని బతకాలి? మేము సీనియర్ సిటిజన్లము, చాలా మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి. అది ఈ మధ్య గేటు లాకేస్తే ఎట్లుండి తిరిగి రావాలి, ఎట్లా రావాలి, రెగ్యులర్గా వస్తాము. చాలా ఇబ్బంది అవుతుంది. ఆ గేట్ తాళం ఎందుకు వేసిండ్రు? ఆ గేట్ తాళం వేస్తే అట్లా తిరిగి రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. అసలుకే మేము ఈ గేట్ నుండి దగ్గరికి వచ్చి ఇటు నుండి కూరగాయలు తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళము. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇమీడియట్గా తాళం చేయాలని. 25 సంవత్సరాల నుంచి అమ్ముతానా కాళ్ళు మంచిగా లేవు కాబట్టి సూపర్వైజర్ కూడా నేను ఫోన్ మాట్లాడాను అంటాను. సార్ చెప్తే కూడా వీళ్ళకు విలువ లేదు. మాకు గేటు తాళం చెప్పి ఇబ్బంది కదా సార్. నిన్న 10,000 మాలు తీసుకొచ్చా, 3,000 కూడా అమ్మలేదు. ఇప్పుడు వచ్చే సార్లు సార్ ఉన్నాడు, నడవరాదు, ఒక అడిగి ఎత్తే లోపలికి వస్తాడు. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ గేటు మనకు మెయిన్ గేట్ ఎంట్రెన్స్ కదా సార్. దయచేసి మన ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. తాళం నిర్ణయించింది సార్. తీయని అడిగినాం, తీయ అన్నారు. ఎవరేసిందని మేడం ఫోన్ చేయాలంటే మేడం ఫోన్ చేసినా కూడా మేడం అన్నారు తీయం, గోడ పెడతా అన్నారు. ఇబ్బంది అవుతాను కదా, ఆదివారం మమ్మల్ని ఇబ్బంది పెడతాను కదా అన్న. తాళం తీయ అన్నది కార్పొరేటర్. సార్ని అడిగితే మేము తీయ మేడం చెప్పింది. ఇవో సార్ శ్రీనివాస. ఈ గేటు పెంచేసి కస్టమర్కు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ బయట ఉన్న 2 షాపులు చేయబట్టి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ 2 బయట ఉన్న ఫ్రూట్ షాప్ లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. రిక్వెస్ట్ విత్ ద మున్సిపల్ కార్పొరేషన్. సూపర్వైజర్ కూడా నేను ఫోన్ మాట్లాడాను అంటాను. సార్ చెప్తే కూడా వీళ్ళకు విలువ లేదు. మాకు గేటు తాళం చెప్పి ఇబ్బంది కదా సార్. నిన్న 10,000 మాలు తీసుకొచ్చా, 3,000 కూడా అమ్మలేదు. ఇప్పుడు వచ్చే సార్